జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం మండల వినియోగదారుల కౌన్సిల్ ఆధ్వర్యంలో పుట్లగట్లగూడెం కేతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2019 రక్షణ చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. మోసపూరిత ప్రకటనలు చేసిన సెలబ్రిటీలపై వినియోగదారుల చట్టం 2019 ప్రకారం భారీ జరిమానాలతో పాటు 3 సంవత్సరాలు తిరిగి కనిపించకుండా నిషేధం విధిస్తుందని మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు కుకునూరు రామచంద్రరావు తెలియజేశారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలని అన్నారు. తూనికల్లో తేడాలు, కొలతలలో మోసాలు, 2019 వినియోగదారుల రక్షణ చట్టం లక్ష్యాలు, ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. వినియోగదారుల కార్యదర్శి హీరా హకీం వినియోగదారుల హక్కులు, బాధ్యతల గురించి తెలియజేశారు. పాఠశాల కన్జ్యూమర్ క్లబ్ టీచర్ గైడ్ రాజరత్నం అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నారు. మనం అంచేత ఇప్పుడు దీని ప్రకారం మీకు తెలిసిందండి, ఏది కొన్నా సరే మన దగ్గర బిల్లు ఉండాలి, రసీదు తప్పనిసరి. ఓకే, మిగిలిన విషయాలు ఇంకొకసారి ఇది లోపల విషయం నాకు కొత్తదే ఇవ్వాలంటే మీరు అడిగితే అతను ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే అతని మీద ఏం చేయాలి అంటే మీకు సింపుల్గా చిన్న విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎక్కువ సమయం లేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. అన్నప్పుడు మనకు అలా జరగకపోతే దాని మీద ఫిర్యాదు చేయాలి. అది కూడా ఇలాంటి మాస్ కార్డు ఇక్కడ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి 3 రకాలు. అంటే మన జిల్లా వరకు 1 కోటి రూపాయల వరకు కనుక మనకి ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు నష్టపరిహారం కోరినా, ఆ వస్తువు చెడిపోయిందని మనం ఫిర్యాదు చేయాలా. 1 కోటి రూపాయల వరకు జిల్లాలో కమిషన్ అనేది ఉంటుంది, జిల్లా కమిషన్ అనేది. 1 కోటి రూపాయలు దాటి 10 కోట్ల వరకు రాష్ట్ర కమిషన్, 10 కోట్లు దాటిన తర్వాత ఎంతైనా జాతీయ కమిషన్ అని 3 స్థాయిలో. దీన్ని 3 టైర్ సిస్టమ్ అంటారు. మనం ఫిర్యాదు చేస్తే మనకి వాళ్ళు తిరిగి నష్టపరిహారం. అలాగే ఏ బ్యాంక్ ఉంది, పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళి మీరు ఒక రిజిస్టర్ పోస్ట్ ఎవరికో పంపిస్తారు. ఆ రిజిస్టర్ పోస్ట్ పంపినప్పుడు ఆ రిజిస్టర్ పోస్ట్ మనకు అందలేదు. కానీ రిజిస్టర్ పోస్ట్ మనం ఏం చేస్తాం, పోస్ట్ ఆఫీస్ లో 30 రూపాయలు 40 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తారు మన దగ్గర. అంటే ఎప్పుడైతే మనం